మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వారం రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్ తాడేపల్లికి వచ్చారు. లిక్కర్ కేసు పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ వేధింపులు, మద్యం అక్రమ కేసులు విషయంలో కొంతకాలం వేచి చూద్దామన్నారు జగన్. దీనిపై నేడు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. రైట్గా వారం రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్ తాడేపల్లికి వచ్చారు. లిక్కర్ కేసు పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం వేధింపులు, అలాగే మద్యం అక్రమ కేసుల విషయంలో కూడా కొంతకాలం వేచి చూద్దామనేటువంటి ధోరణితో జగన్ మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు హరీష్. ప్రధానంగా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో తాజా పరిణామాల నేపథ్యంలో చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆయన వారం రోజుల పాటు పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్నారు. ఈ రోజు తిరిగి కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా సమావేశమయ్యారు. లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు అంశాలు, అదేవిధంగా మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా ముఖ్య నాయకులతో కూడా ఆయన డిస్కస్ చేసినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టి వేధిస్తున్నటువంటి కేసులకు సంబంధించి, అదేవిధంగా అక్రమ కేసులకు సంబంధించి లిక్కర్ కేసులో ఎటువంటి కనీస ఆధారం కూడా లేకుండా కీలకమైనటువంటి నాయకత్వాన్ని అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేసేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఎలాంటి స్టాండ్ ఉండబోతుంది అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో మొదటి నుంచి కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి జగన్ ముఖ్య నేతలతో కూడా ఆయన సమావేశమయ్యారు. రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసేటువంటి దాడులకు సంబంధించి, ఎదురు దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో పాటుగా ఇటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా సిద్ధం చేసుకోవాలని కూడా పార్టీ నాయకత్వానికి సూచించారు. అందులో భాగంగానే ఈ రోజు గవర్నర్ ను కలవబోతున్నారు. జగన్ తో పాటు ఆయన సతీమణి కూడా భారతీయ కూడా గవర్నర్ ని కలవబోతున్నారు. కుటుంబ సమేతంగా ఆయన్ని గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా గవర్నర్ కి సంబంధించి, అదేవిధంగా జగన్ కి సంబంధించి పూర్తిగా వ్యక్తిగతంగా మాత్రమే ఈ భేటీ జరుగుతుందని చెప్పి పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికే రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి క్రమంలో సిట్టు తీసుకున్నటువంటి చర్యలు, రాజకీయంగా వస్తున్నటువంటి వేధింపులు, ఒత్తిళ్లకు సంబంధించి కక్ష సాధింపు చర్యలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా గవర్నర్ ముందు పెట్టబోతున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అవుతుంది. దీంతో పాటుగా కనీసం ఆధారం లేకుండానే సిట్టుకు సంబంధించినటువంటి టీం దర్యాప్తు చేస్తూ వేధింపులకు గురి చేస్తుంది. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశాలన్నింటినీ కూడా అటు గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కొంతవరకు కూడా వేసి చూసేటువంటి ధోరణి ఉండాలనేది కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి జగన్ సూచించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గవర్నర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన తర్వాత ఆ తర్వాత గవర్నర్ కి కూడా కొంత సమయం ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి గవర్నర్ పూర్తిగా వివరాలను అందించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.